బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్ నెలకొంది. తన ఇంట్లోని జనరేటర్లో మంచు విష్ణు చక్కెర పోశాడని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన తల్లి మంచు నిర్మల పహాడి షరీఫ్ పోలీసులకు వివరణ ఇస్తూ తాజాగా లేఖ విడుదల చేశారు. డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. విష్ణు, మనోజ్ ఇద్దరు తన కుమారులేనని వెల్లడించారు. మనోజ్కు ఎంత హక్కు ఉందో విష్ణుకు కూడా అంతే హక్కు ఉందన్నారు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్ రెడ్డి. రామారావు, మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ నెలకొన్న పరిస్థితి ఎదురవుతుంది. ఇటు ఇప్పటికే మంచు విష్ణు తన ఇంటికి వచ్చి డీజిల్ లో చక్కెర పోసి జనరేటర్ లో పోసాడు. విద్యుత్ అంతరాయం కలిగించాడు, తమకు ప్రాణహాని ఉందంటూ పాడిశ్వరి పోలీసులు అయితే కంప్లైంట్ ఇచ్చాడో దానిపైన మంచు నిర్మల అయితే మోహన్ బాబు సత్యమని మంచు మనోజ్ విష్ణు తల్లి ఒక సంచలనమైనటువంటి విషయం అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక తన అసలు మంచు విష్ణు అలాంటి పని చేయలేదని షాక్ అయితే ఇచ్చారు. మంచు విష్ణు మనోజ్ ఇద్దరు నాకు ఒకటేనన్నట్టుగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే మంచు మనోజ్ బాబు కుటుంబంలో తలెత్తిన ఈ గొడవకు రోజుకో మలుపు అయితే తిరుగుతూ పరిస్థితి వచ్చింది. మరి మొన్నటి దాకా మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకోక నేడు మంచు నిర్మల సైతం పాడేశ్వరి పోలీసులు మెట్లెక్కిన పరిస్థితి కనిపించింది. నిర్మలా దేవి మొత్తానికి స్పందించడం జరిగింది రామారావు. మరి పాడిశ్వరి పోలీసులకు ఆమె రాసిన లేఖలో షాకింగ్ విషయాలు, సంచలన విషయాలని చెప్పొచ్చు. ఓవైపు అన్నదమ్ముల వద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో తల్లిగా తన బాధ్యత తీసుకొని అలాంటిది ఏం లేదు అనేటువంటి చూపించే ప్రయత్నం చేసింది. మరోబాబు మోహన్ బాబు సైతం జర్నలిస్ట్ కి ఎవరైతే తల గాయమైంది తను కూడా క్షమించమని ఉందాక ప్రయత్నిస్తూ మంచు కుటుంబంలో క్రమశిక్షణ అనే పేరున్నటువంటి మంచి కుటుంబంలో ఇటు తల్లి తన పాత్రగా ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి కొడుకు పెట్టిన కేసులు నిజం లేదంటూ చెప్పడం, మరోవైపు మోహన్ బాబు అక్కడికి వెళ్ళడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. మరి మంచి నిర్మల మోహన్ బాబు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఆయన మాటల్లో పాడిశ్వరి పోలీసు గారికి నమస్కరించినది. నేను అనగా మంచి నిర్మల మోహన్ బాబు జల్పల్లో మంచి టౌన్ లో ఉంటున్నాం. డిసెంబర్ 14వ తేదీన నా కొడుకు నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు మంచి జల్పల్లి ఇంటికి చిన్న కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దానికి చిన్న కుమారుడు మనోజ్ ఇంటికి వచ్చినట్టు ఫుటేజ్ బయట పెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోయిన బండాలు వేసిన పరిస్థితి. కానీ నేను చెప్పదలిచింది ఏంటంటే మనోజ్ చెప్పినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఆ కంప్లైంట్ లో ఎలాంటి నిజాలు లేవు. విష్ణుకు అదొక తల్లిగా విష్ణుకు ఎంత హక్కు ఉంటుందో ఇంటికి రావడానికి అలాగే మనోజ్ అంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ లో ఎలాంటి నిజం లేదు అనేటట్టుగా పోలీసులకు క్లియర్ గా చెప్పారు మంచు నిర్మల. మరి ఇలా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళే మానేశారు. మరి ఇందులో విష్ణు ప్రేమ ఎంత మాత్రం లేదు అనేటట్టుగా విష్ణు మా జల్పల్లి ఇంటికి రావడం, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం ఇవన్నీ వాస్తవమే. కానీ ఎలాంటి సామాన్లు తీసుకుని వెళ్ళిపోలేడు. ఏదైతే వచ్చాడో విష్ణు గదిలో ఉన్న సామాన్లు తీసుకుపోయాడు తప్పితే ఈ జనరేటర్లు కానీ షుగర్ కలపడాలు కానీ ఇవన్నీ కూడా అపోహలు ఏదైతున్నాయో మంచి విష్ణు ఏదైతే మంచి మనోజ్ అయితే అపోహపడ్డాడో ఇవన్నిట్లో వాస్తవం లేదు అనేటట్టుగా మంచు నిర్మలా మోహన్ బాబు అయితే పోలీసులకు లేఖలో రాసుకొచ్చారు. మరి ఇక్కడ మనము ట్విస్ట్ల మీద ట్విస్టులు జరుగుతున్నటువంటి ఈ మంచు ఫ్యామిలీలది ఒకటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనికి చెరపడుతుంది అనేటువంటి క్రమంలో మంచి ఇటు మనోజ్ మాత్రం నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ అయితే మోహన్ బాబు తర్వాత సారీ చెప్పడం ఇవన్నీ కూడా అయిపోయిన ఇప్పుడు. కానీ ఇప్పుడు దీనికి తెరపడుతుందన్న నేపథ్యంలో మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, మరి ఇప్పుడు దానికి కంప్లైంట్ కు కౌంటర్ గా ఇప్పుడు మంచు నిర్మలా మోహన్ బాబు అయితే మొత్తానికి దాంట్లో నిజాం వాస్తవం లేదు అన్నట్టుగా చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో విష్ణు తన గదిలో సామాన్లు తీసుకున్నారని చెప్పిన మనోజ్ ఇంట్లో ఎంత హక్కు ఉందో, ఏదైతే ఇంట్లో మనోజ్ కు ఆ ఇంట్లో ఎంత హక్కు ఉంటుందో విష్ణు కూడా అంతే హక్కు ఉంటుంది, ఇటు ప్రసన్న కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి అవి లేవు. ఖచ్చితంగా ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. సో దీనిపైన మనోజ్ చెప్పిన దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు అన్నట్టుగా మంచు నిర్మల అయితే ఈ రోజు జన్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ అనేది మరి ఒకవైపు ఒకరితో ఒకరు కంప్లైంట్ క్లోజ్ అవుతున్న నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ వేదికగా జన్పల్లి పోలీస్ స్టేషన్ వేదిక ఒక్కొక్క ట్విస్ట్ అనేది బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఇప్పుడు అంటే మంచు విష్ణు
మీ పంచదార పోశాడు, డీజిల్లో పంచదార పోశారని చెప్పేసి మనోజ్ ఆరోపణ చేశారు, కేసు పెట్టారు. ఇప్పుడు మనోజ్ విష్ణుల తల్లి నిర్మల ఏమో ఇప్పుడు విష్ణు అలాంటి వాడు కాదు అనేది మాత్రం స్పష్టంగా సర్టిఫై చేసినట్లుగా ఉంది. మరి అసలు అక్కడ పంచదార పోసింది ఎవరు? ఈ కోణంలో ఏమైనా దర్యాప్తు జరుగుతుందా? అంటే దీంట్లో మనోజ్ చేసినటువంటి ఆరోపణల పైన ఇప్పుడు మంచు ఎవరైతే నిర్మలా మోహన్ బాబు అయితే కంప్లైంట్ ఇచ్చారో దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు పైన మనోజ్ బాబు చెప్పడం జరిగిందో మరి తాను చేయలేదని ఇప్పుడు తల్లి స్పష్టం చేయడంతో మరి ఇది ఎవరు చేశారు? మోహన్ బాబు ఇంట్లోకి చొరబడ్డది ఎవరు? డీజిల్లో షుగర్ కలిపి పోతుంది ఎవరు? వీటన్నిటిపైన అయితే ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది. ఇన్నాళ్ళుగా కేవలం మంచు విష్ణు పైనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మంచు విజయ్ పిలిచి విచారిద్దాం అనుకున్న పోలీసులకు తల్లి కంప్లైంట్ మాత్రం మరో ఛాలెంజ్ గా ఉంది. మరి మంచు మనోజ్ ఆరోపించినట్టుగా విష్ణు వేయకపోతే ఇంకెవరు వచ్చారు? ఎందుకంటే ఇలాంటి జరుగుతున్న మోహన్ బాబు కూడా ఒక పరిస్థితులు అన్నారు. ఏదైతే రిపోర్టర్ కొట్టిన పరిస్థితి ఉందో అక్కడ వందలాది మంది వచ్చారు. రిపోర్టర్ ముసుగులో ఎవరైనా వచ్చి నన్ను పొడిస్తేనో నా పైన అత్యాచారం చేస్తానో ఎవరు దానికి బాధ్యులు అనేది ఏదైతే అన్నాడో మరి మోహన్ బాబు అన్న క్రమం ఒకవైపు ఉంది. మరి ఇప్పుడు మంచు మనోజ్ విష్ణు పైన ఆరోపించాడు, విష్ణు ఆ పని చేయలేదని ఇక్కడ నిర్మలా మోహన్ బాబు చెప్పడం జరిగింది. మరి దీనిపైన విచారణ జరగాలి. ఇంకెవరు మూడో వ్యక్తి ఎవరు వస్తున్నారు? ఇటు మనోజ్ విష్ణు కాకపోతే ఆ పని చేసింది ఎవరు? లేక మనోజ్ మనసులే చేశారా? వీటన్నిటిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీనిపైన ఖచ్చితంగా విచారణ వ్యక్తం చేస్తారు, ఖచ్చితంగా విచారిస్తారు. దీంట్లో నిజ నిజాలు అనేది బయటపెట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఈ డీజిల్లో షుగర్ పోయడం అనేది, జనరేటర్ ను బ్లాక్ చేయడం అనేది, మరి జనరేటర్ తర్వాత ఇంకేదైనా చేద్దామనే ప్లాన్ ఏమైనా ఉందా పోసిన వాళ్ళకు? మరి అక్కడ కరెంటు నిలిపివేయడం, పవర్ కట్ అనేది చేసేసి ఇంకేదైనా ప్రయత్నం చేశారు. ఇవన్నిటిపైన అయితే విచారణ ఖచ్చితంగా చేపడతారు జరిపాలి పోలీసులు. రకంగా ఈ రోజైతే మంచు మనోజ్ తల్లి అయితే నిర్మలా మోహన్ బాబు ఉన్నారో తాను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇకపైన విచారణ అనేది ఇంకో లెవెల్లో జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎస్ మహేందర్ రెడ్డి, ఇప్పుడు కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి సహజంగా, కానీ అక్కడ రెండు వైపులో కూడా బౌన్సర్స్ని మోహరింపజేశారు వాళ్ళు. కాబట్టి అది చివరికి చాలా పెద్ద గొడవ జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు. మీడియా వెళ్ళారు, మీడియా మీద దాడి చేశారు, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు అసలు నిజంగా ఒక కుటుంబంలో గొడవ జరుగుతుందంటే చంపుకునేంత పరిస్థితి కూడా వస్తుందా? అది కూడా పేదరికంలో ఉన్న కుటుంబం కూడా కాదు, ధనిక కుటుంబాలే. సో అలాంటప్పుడు ఒక సహోదరుని చంపాలని మరొక సహోదరుడు బ్లడ్ పంచుకున్న సహోదరుడే ఇలా చేయడానికి వస్తారనడంలో ఎంతవరకు సమంజసం ఇది? అసలు లేదునంటే ఈ కుటుంబంలో ఈ వివాహం జరిగిన తర్వాత నుంచి ఈ జరుగుతున్న గొడవలు ఏదైతే ఉన్నాయో ఈ విధంగా ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా? ఎవరైనా ఈ అన్నదమ్ముళ్ళ మధ్య, కుటుంబం మధ్య కొట్లాట చేయించాలని చెప్పేసి ఎవరైనా చూస్తున్నారని ఏమైనా అనుమానాలు ఉన్నాయా? దీంట్లో మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. మోహన్ బాబుకు మనోజ్ చాలా ఇష్టమైనటువంటి కొడుకు. ఏదైతే ఎప్పుడైతే భూమా తనని పెళ్లి చేసుకున్నాడో, ఆల్రెడీ ఇదివరకు సంతానమైనటువంటి కొడుకు చేసుకున్నాడో, అప్పటి నుంచి మోహన్ బాబు కలస చెందాడు. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది. సో ఆ క్రమంలోనే చిన్నప్పటి ఈగోలు తప్పితే ఇక్కడ చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, ఆస్తి తగాదాలు మరో రకంగా అయితే మంచి ఫ్యామిలీలో లేవని కష్టం అవుతుంది. మొత్తం ఎంటైర్ విషయం చూస్తే కేవలం ఈగో విషయాలు తప్పితే మాత్రమే. సో ఇక్కడ మనోజ్ ను విష్ణు చంపుతాడు అనే దాంట్లో అయితే ఎలాంటి అది లేదు. మరి మనోజ్ విష్ణు డీజిల్ పోసాడు, ఇంటికి వచ్చాడు, తమ ప్రాణహానం అయితే చెప్పాడు. మరి విష్ణు ఆ పని చేయలేదు అని ఇప్పుడు మంచి నిర్మల మోహన్ బాబు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దానిపైన అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. మరి ఇంకెవరు మూడో వ్యక్తి వీళ్ళ కుటుంబంలో మధ్యలో కూర్చోబెట్టింది ఎవరు, లేదా వీళ్ళ ప్రాణాలు హాని ఉందని అయితే మనోజ్ చెప్పాడు. మరి ఈ డీజిల్ అనేది సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. వీటిని ఎవరు ప్రేరేపించారు, ఎవరు పోస్తున్నారు, వీటికి ఆది పోసేది ఎవరు? ఎందుకైతే ఇదంతా సర్దుమనిపోయింది. మోహన్ బాబు హుందాగా క్రమశిక్షణ కుటుంబం హుందాగా రిపోర్టర్ సారీ చెప్పడం, తర్వాత ఇదంతా మానుకోవడం జరిగింది. మరి అంతా సర్దుమనిపోయిన క్రమంలో మంచి ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది ఎవరు? ఆ డీజిల్లో చక్కెర పోసింది ఎవరు? ఆ తర్వాత చక్కెర పోసి ఇక్కడ పవర్ నిలుపుదల చేసి ఇంకేదైనా ప్రయత్నం చేశారా? ఏదైనా వాళ్ళకి ఇంకేమైనా హత్యాయత్నాలా, ఇంకేమేమి చేద్దామనుకున్నారు? ఒకటి, ఒకవేళ పోటాపోటీగా విష్ణు మనోజ్ మధ్య గొడవ ఉంది, ఖచ్చితంగా చేసుకున్నారు అంటేనేమో ఆలోచించు. కానీ ఇక్కడ విష్ణు ప్రమేయమే లేదు అన్నప్పుడు మాత్రం అనుమానాలు వ్యక్తమవుతుంది. మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు వీళ్ళ మధ్యలో గొడవలు పెంచడానికి కావచ్చు, లేదా ఇంకేదైనా పథకం పడడం కావచ్చు, ఏదన్నట్టు ఇక్కడ స్పష్టమవుతున్నట్టు వ్యవహారం. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మంచు నిర్మల మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ అలాగే లేఖ ఆధారంగా పోలీసులు మాత్రం
దీనిపైన దర్యాప్తు చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మోహన్ బాబు లాంటి సెలబ్రిటీ విద్యా సంస్థలో ఉన్న వ్యక్తి, మాజీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంలో ఎవరు మరి ఈ మూడో వ్యక్తి ఎవరు చేశారు దానిపైన ఆరాధిస్తున్నారు. రైట్ మహేందర్, మొత్తానికైతే మంచు కుటుంబంలో మరి ఇప్పుడిప్పుడే సమసిపోతున్న ఈ కుటుంబ వివాదం ఏదైతే ఉందో ఈ వివాదాన్ని మరి ఈ యొక్క డీజిల్లో పంచదార పోయటంతో మళ్ళీ అది అగ్గి రాజేసినట్లయింది. అయితే దాన్ని చల్లార్చడం కోసం తన తల్లి మరి మంచు నిర్మల మాత్రం ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీ మళ్ళీ కలిసిమెలిసి ఉండాలని భావిద్దాం.